అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ సిబ్బంది అధికారులతో కలిసి బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో గిరిజనుల హక్కులు చట్టాల కొరకు బ్రిటిష్ వారితో పోరాడిన స్వతంత్ర సమరయోధుడు అని గుర్తు చేశారు. జనజాతీయ గౌరవ దివస్ 2021లో కేంద్ర ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని ప్రకటించినట్లు చెప్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 15వ తారీఖు బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నాము. కాబట్టి మనకి ఇది 150వ జయంతోత్సవాల సందర్భంగా ఈసారి 15 రోజుల పాటు జనజాతీయ పక్వాడా అన్నట్టు మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది మనకి ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల్ స్థాయి, ఐటీడీఏ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఇలా అనేక లెవెల్స్ లో మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మొదటి రోజు కార్నివల్ రూపంలో, ఒక ప్రొసెషన్ రూపంలో ఘనంగా ఇది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ప్లాంటేషన్ అని పిల్లలకి ఈ జనజాతీయ గౌరవ దివస్ ఏంటి, మన చరిత్రలో వెనకబడిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల గురించి అవగాహన గానీ, ఎలక్యూషన్స్ గానీ, పెయింటింగ్ కాంపిటీషన్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ట్రైబల్ ఏరియాస్ లో యూనిక్ గా ఉండే స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు జరగడం జరిగింది. అలానే యూత్ కి కూడా పార్లమెంట్ అంటే ఎలా ఉంటుంది, ఒక బిల్లు పాస్ అవ్వాలంటే, ఒక యాక్ట్ పాస్ అవ్వాలంటే ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అని మాక్ పార్లమెంట్ జరగడం జరిగింది. అలానే పిల్లలతో ఫ్యాషన్ షో, పిల్లలతో ఈ ట్రైబల్ ఆహార్యం ఎలా ఉంటుంది, కొర్రకొత్త ఇలాంటి రకరకాల పండుగలు ఎలా జరుపుకుంటారు అనే ఒక స్కిట్ కాంపిటీషన్ కూడా జరిగింది. ఇలాగా మనకి ట్రైబల్ హీలర్స్ తో, అంటే ఎవరైతే మనకి ట్రెడిషనల్ మెడిసిన్ చేస్తారో ప్రతి ఐటీడీఏ లెవెల్లో కూడా మనం ఈరోజు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. నా తరపు నుండి ఈ ప్రోగ్రామ్ ని ఇంత విజయవంతం చేసిన అందరి స్టాఫ్ కి, టీచర్స్ కి, అలానే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి, మరింత ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇలానే మనం ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సంబంధించినటువంటి 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మరి 10 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అనేది కాకుండా ఒక ఆదివాసీ బిడ్డను గుర్తించి, ఆదివాసీ బిడ్డ తాలూకా గొప్పతనం, ఆనాడు ఫ్రీడమ్ ఫైట్ చేసినటువంటి బిర్సా ముండా గారు ఒక గిరిజన బిడ్డే కాకుండా ఈరోజు జాతీయవాదిగా దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు పొందడం అనేది ఆదివాసీ బిడ్డగా మనందరికి ఎంతో సంతోషం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే ఈ రోజే, అంటే ఈ సంవత్సరం నుండే ఇది విస్తృత స్థాయిలో మరి అమల్లోకి వచ్చి ఈరోజు ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యక్రమంగా చేపడుతున్నది. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో మరింత విస్తృతంగా దీన్ని తీసుకెళ్లి అనేక రకాల కళల్లో నైపుణ్యం పొందిన వాళ్ళని కూడా గుర్తించి బిర్సా ముండా గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 15వ తారీఖు బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నాము. కాబట్టి మనకి ఇది 150వ జయంతోత్సవాల సందర్భంగా ఈసారి 15 రోజుల పాటు జనజాతీయ పక్వాడా అన్నట్టు మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది మనకి ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల్ స్థాయి, ఐటీడీఏ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఇలా అనేక లెవెల్స్ లో మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మొదటి రోజు కార్నివల్ రూపంలో, ఒక ప్రొసెషన్ రూపంలో ఘనంగా ఇది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ప్లాంటేషన్ అని పిల్లలకి ఈ జనజాతీయ గౌరవ దివస్ ఏంటి, మన చరిత్రలో వెనకబడిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల గురించి అవగాహన గానీ, ఎలక్యూషన్స్ గానీ, పెయింటింగ్ కాంపిటీషన్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ట్రైబల్ ఏరియాస్ లో యూనిక్ గా ఉండే స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు జరగడం జరిగింది. అలానే యూత్ కి కూడా పార్లమెంట్ అంటే ఎలా ఉంటుంది, ఒక బిల్లు